3 నెలల్లోగా తేల్చండి. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై నిర్ణయం తీసుకోండి. ఫిరాయింపులతో ప్రజాస్వామ్యానికి నష్టం. స్పీకర్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంటుందా? ఈ విషయాన్ని పార్లమెంట్ సమీక్షించాలి. న్యాయ సమీక్షకు లోబడే స్పీకర్ నిర్ణయాధికారం. అనర్హత పిటిషన్లు సమర్పించి 7 నెలలైనా స్పీకర్ నోటీసులు ఇవ్వకపోవడం ఏమిటి? హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం, డివిజన్ బెంచ్ తప్పిదం. సుప్రీంకోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో వెలువడిన తీర్పు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కొట్టివేత. సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలన్న బీఆర్ఎస్ అభ్యర్థనను తోసిపుచ్చిన బెంచ్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్దేనని వెల్లడి. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి ఈ బీఆర్ఎస్ వాళ్ళు పోయి రిట్ పిటిషన్ వేసారు. ఎక్కడ? సుప్రీంకోర్టులో. ఎందుకు? మీకు అసలు అర్హత ఉందా? మీకు అర్హత ఉందా? వాళ్ళ మీద అనర్హత వేటేయడానికి మీకు అర్హత ఉందా? గతంలో మీరు ఎంతమందిని చేర్చుకున్నారు? సిఎల్పిని కూడా విలీనం చేసుకున్నారు. అంతకుముందు అధికారంలో రాకముందుకు ఒక పార్టీలో గెలిచిన ఇంకో పార్టీలు చేసుకుంటారా? ఎక్కడదా అని ముక్కులు ఇప్పి మాట్లాడిండు ఆ ముక్కు దొర. మళ్ళీ ఆయన అధికారంలోకి రాగానే వాళ్ళు వస్తున్నారా అభివృద్ధి చూసి మేము చేర్చుకున్నాము అని అన్నారు. వాళ్ళు వస్తున్నారు కదా, ఇక్కడ కూడా వాళ్ళు వస్తుంటేనే వీళ్ళు చేర్చుకున్నారు. అంటే నువ్వు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారమా? మీకు కనీసం నైతిక విలువలు కూడా లేవు. మీకు సిగ్గుండాలి కనీసం పోయి ఆ రిట్ పిటిషన్ వేస్తందుకు. సరే, మీరు సొక్కం పువ్వులా మీరు చక్కగా చేసిరా? ఎవరిని కూడా గతంలో మీరు పరిపాలించినప్పుడు ఎవరిని చేర్చుకోకుండా ఇది తప్పు అని మాట్లాడి ఉంటే మీరు ఇవాళ పోతే దానికి కరెక్ట్. సుప్రీంకోర్టు చంప చెడళ్ళు అనిపించింది మీకు. ఇంకా సిగ్గుండాలి. మళ్ళీ దాని గురించి మీరు మళ్ళీ మాట్లాడుకోవడం, దాని గురించి పోయి ఫామ్ హౌస్లో పోయి చర్చలు పెట్టుకోవడం. మళ్ళీ దాని మీద కేటీఆర్ మాట్లాడతాడు, ఉప ఎన్నికలు వస్తాయి సిద్ధంగా ఉండండి. ఏంది మేకపోతుగా మీరు ఉప ఎన్నికలు ఏడికెళ్ళి వస్తాయి? ఊకనే ఉప ఎన్నికలు వస్తాయి, నువ్వు ఖర్చు పెట్టుకుంటావా? నీ దగ్గర ఉన్న 1,00,000 కోట్లు తీసి ఖర్చు పెట్టు ఊకనే ఉప ఎన్నికలకు. ఏం 10 మంది ఎమ్మెల్యేలు మారితే ఉప ఎన్నికలు రావాలన్నా? కరెక్ట్గా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పోయి మీ మీద కూడా ఇవ్వచ్చు. గతంలో వీళ్ళు ఈ రకంగా చేసిరు కాబట్టి మేము ఇట్లా చేస్తున్నామని కూడా ఇవ్వచ్చు. దాంట్లో ఏం పెద్ద తప్పు లేదు. మీ మీద ఎన్నిసార్లు వేసినా మీరు అప్పుడు ఏది స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడా? మీరు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా గదే జరుగుతుంది. గతంలో ఏం జరిగింది ఇప్పుడు కూడా గదే జరుగుతుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పిర్రు, ఏ ఉప ఎన్నికలు రావు, క్లియర్గా చెప్తున్నా అన్నాడు. ఆయనకు ప్రకృతి మీద నమ్మకం ఎక్కువ కాబట్టి ఆయనతో అనిపిస్తున్నది ప్రకృతి. ఏ ఉప ఎన్నికలు రావని చెప్పిండు క్లియర్గా. ఉప ఎన్నిక రాదు. సుప్రీంకోర్టు పోతే అనుకున్నదొక్కటి అయ్యినదొక్కటి అన్నట్టుగా అయిపోయింది మీ పని. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ముందున్నది ఏంది? మీ ముందర ఏమి లేదు. ఇప్పుడు ఎక్కడికి పోయినా దెబ్బ మీద దెబ్బ, ఇట్లా పుండు మీద కారం జల్లినట్టు అవుతుంది. అంటే ఎవ్వడు చేసిన పాపం కర్మ ఫలితము ఇప్పుడే అనుభవించాలి. మీరు ఎన్నో పాపాలు ఎన్నో చేసిర్రు కాబట్టి మీరు ఇప్పుడే అనుభవించాలి. లాస్ట్కి మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చిర్రో మళ్ళీ అక్కడికే పోవాలి మీరు. అంటే ఏ రకంగా తెలంగాణ ప్రజలని హింసించిర్రో నానా రకాలుగా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ అవినీతి. చిన్న చిన్న స్కీములు కూడా స్కాముల కింద చేసిర్రు దొంగలు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంచుతుంటే కూడా దాంట్లో కూడా కమిషన్లు తీసుకురు మీ వాళ్ళు. లాస్ట్కు ఏది ఒకసారి హైదరాబాద్ నగరంలో వర్షాలు భారీగా వచ్చి ముంపుకు గురైతే ఆధార్ కార్డు చూపెట్టాలో 10,000 తీసుకోవాలన్న దాంట్లో కూడా ఒక్కొక్కరు యోనియో పేర్లు రాసి వానికి ఒక 2,000 ఇచ్చి మిగతా 8,000 ఆ రకంగా దోపిడీ చేసుకున్నారు. నిజంగా మీ కార్యకర్తలు ఆ రకంగా పనిచేసిరు. మీరు అట్లా చేపించిర్రు. ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి కదా, దానికోసం ఆ రకంగా చేపించిర్రు. అంటే ఏది చూసినా ప్రతి స్కీమో స్కామ్.